ఆడండి. ఫస్ట్ ఏం వేసారండి మీరు? ఫస్ట్ ఆయిల్ వేసారంటండి, తర్వాత బిర్యానీ ఆకు వేసారంటండి. ఇవ్వండి. తర్వాత ఏం వేసారండి? బిర్యానీ ఉల్లిపాయ వేసారంట. తర్వాత పచ్చిమిరపకాయ వేసి ఇలా అల్లం వెల్లుల్లి వేసుకుని ఇలా కలుపుకోవాలండి ఫస్ట్. ఇవ్వండి, చూసారు కదా ఇలాగా. ఇవ్వండి. ఉల్లిపాయ బాగా వేగాలంటే ఇంకోండి ఇదే అన్నమాట మా అమ్మగారు. ఇప్పుడు సాల్ట్ వేయాలి, పసుపు, తర్వాత సాల్ట్, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. దీనికి మనం ఎర్రకారం వాడకూడదు. ఒక టిప్ చెప్తారు, అదే ఆ టిప్స్ కొన్ని మధ్యలో కొన్ని టిప్స్ చెప్తారు. ఫస్ట్ టిప్ ఏంటంటే దాంట్లో ఎర్రకారం వాడకూడదు, అదొక టిప్ అన్నమాట. ఇదేంటిదండి? ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకున్నారు. బాగా వేగిన తర్వాత ఆ కాళ్ళు అనేది మనం వేసేసుకోవాలన్నమాట. మటన్ కాళ్ళు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. బాగా వేసేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. చాలా ఈజీ రెసిపీ అన్నమాట ఇది. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, అలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఫిల్టర్ వాటర్ మనం ఒక గ్లాస్ అంతా వాటర్ అంతా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయాలి, చాలా ఎక్కువ వాటర్ పోసుకోవాలంట. ఇంకోండి అలా వాటర్ పోసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూసారు కదా, 2 cups అయితే మనం వాటర్ వేసుకోవాలి. 3 cups అనుకుంటా, ఇంకా ఎక్కువైనా పోసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత. ఒక 2 కాళ్ళు. ఇదైతే నేను ఇందాకే చేసుకున్నాను నేనే. తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారండి ఆ రెసిపీ అయిపోయాక? ఓకే, ఇప్పుడైతే మా అమ్మగారు చికెన్ కర్రీ చేస్తారంట. ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం, కర్రీ కాదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. చూసారు కదండి, మా అన్నయ్య గారు